ఇది రావటం గర్వించాలా మానాలా అనే దాని మీద పెద్ద నేనేం ఆలోచించట్లేదు. చాలామంది మీకు అవార్డు ఏ పాటకి రావాలి అని, నేను ప్రతి పాటకి అవార్డు తీసుకుంటాను అంతటి నేను ఎవరు ఒక్కరు లేకుండానే అవార్డు తీసుకున్నాకనే పాటకు నిర్మాతలకు ఇస్తాను అని చెబుతుంటాను. అది కొంచెం గర్వంలా కనిపించిన ఆ శ్రమ కాదు, ఆ భయభక్తులు రాసేటప్పుడు ఎందుకు రాయాలి ఏమిటి రాయాలి అనే ప్రశ్న నాకు నేనే వేసుకుని, ఇక్కడ ఏదో సంగీత త్రివిక్రమ్ గారు ఒకసారి చెప్పాడు, చోటు లేని చోటు కూడా ఆయన స్పేస్ తీసుకొని అన్నమాట చాలా ఉచితంగా వాడాడు ఆయన. నా సాటి రచయితలకి కవులకి అందరికీ కూడా నేను విన్నవించేది ఏంటంటే, స్పేస్ తీసుకోవాలి. రాయవలసిన బాధ్యత పాట గొప్పగా ఉందా తప్పుగా ఉందా అన్నది ప్రారంభం ఇక్కడ రాసే చోటే మొదలవుతుంది. రాయించే నిర్మాత దర్శకులది కాదు. వాళ్ళకి ఏం కావాలో చెబుతారు, అది ఎలా కావాలో తెలిస్తే వాళ్ళే రాసుకుని ఉండేవాళ్ళు. ఎలా కావాలో చెప్పడానికే 24 క్రాఫ్ట్లు వాళ్ళు ఫోటోగ్రఫీ తీయడం వస్తే వాళ్ళే తీసేసుకునేవారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఇది ఆ సినిమాకి నేను పనిచేస్తున్న దాంతోపాటు నా కోసం నేను పనిచేస్తున్నాను, దీని ద్వారా నాకు భుక్తే కాదు ఇంకొకటి కూడా వస్తుంది అనేటువంటి ఒక భయం భక్తి కలిగి పనిచేయాలనుకుంటున్నాను. ఆ శ్రద్ధకి భగవంతుడి ఆశీర్వచనంగా భావిస్తున్నాను. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.